ప్రేమ స్వరూపి, ప్రేమమయుడు. ఆయన పాపిని ప్రేమించి, పాపులంగా మనం ఉన్నప్పుడు మనం ప్రేమించి వచ్చాడు. కానీ దేవుడు ద్వేషించేవి, దేవుడు అసహించుకునే కొన్ని ఉన్నాయంట. దేవుని బిడ్డలంగా, ఆయన రక్తం చేత కొనబడిన వారంగా నిజంగా మనం దేవుని ప్రేమించే వారం అయితే దేవుడు వేటిని అసహించుకుంటాడో వాటిని మనం కూడా అసహించుకోవాలి. వాకింగ్ విత్ ద లార్డ్, obeying the Lord wholeheartedly, serving the Lord wholeheartedly, దేవుని పూర్ణ హృదయంతో సేవించడం, దేవునితో నడవడము, దేవుని వెంబడించడం అంటే అర్థం ఏంటంటే దేవుడు వేటిని ప్రేమిస్తాడో వాటిని ప్రేమించడం, దేవుడు వేటిని ద్వేషిస్తాడో వాటిని ద్వేషించడం. దేవుని ప్రేమిస్తున్నానని చెప్పి దేవుడు వేటిని వద్దంటాడో వాటి జోలికి వెళ్తున్నామంటే దట్ మీన్స్ మనకి దేవుడు అంటే పూర్ణ హృదయంతో మనం ప్రేమించట్లేదు అన్నమాట. పాపాన్ని ద్వేషించి పాపిని ప్రేమించే దేవుడు, ఇక్కడ ఒక లిస్ట్ మనం చూస్తా ఉన్నాం. దేవుడు వేటిని ద్వేషిస్తున్నాడు? 16వ వచనం నుండి మనం చూసినట్లయితే సామెతల గ్రంథం 6వ అధ్యాయంలో 17వ వచనంలో మొట్టమొదటి అంశము అహంకార దృష్టి. అహంకార దృష్టి, అది దృష్టి ప్రాబబ్లీ ఆ ముఖంలో కనబడుతుంది, కానీ హృదయంలో ఉంటేనే ముఖంలోకి వస్తుంది కదా. హృదయంలో ఏది ఉందో, యాటిట్యూడ్ లోపల ఏది ఉంటుందో బయటకి కనబడుతూ ఉంటుంది, బయటకు రిఫ్లెక్ట్ అవుతా ఉంటుంది. ఆశీర్వాదం రాగానే, హెచ్చింపు రాగానే, సెల్ఫ్ సఫిషియన్సీలోకి రాగానే, ఎవరైనా మనల్ని కొన్నిసార్లు ఒకవేళ మెచ్చుకుండగానే వెంటనే కొన్నిసార్లు ఏమవుతా ఉంటుందంటే అపవాదంటాడు, ఇంకేంటి నీకు సాటి లేరు, ఇంకా నువ్వు టాప్, ఇంకా నేను ఇంకెవరు ఆపేవాళ్ళు లేరు. కొన్నిసార్లు జీవితంలో అహంకార దృష్టి చాలా సింపుల్గా వచ్చేస్తూ ఉంటుంది, చాలా మన సటిల్గా మనలో ప్రవేశిస్తూ ఉంటుంది. కొన్నిసార్లు మనకు అర్థం కూడా కాదు. కోవిడ్ వైరస్ మనందరం ఎక్స్పీరియన్స్ చేసాము, మనలో ఎంటర్ అయిందని కూడా మనకు తెలియలేదు కదా. ఎవరికైనా చెప్పొచ్చిందండి కోవిడ్, నిన్ను పట్టుకోవచ్చా, నిన్ను అటాక్ చేయొచ్చా అని ఎవరికి చెప్పి రాలేదు కదా. బట్ వి ఆల్ నో ఎక్స్పీరియన్స్ వచ్చిన తర్వాత మన లోపల సిమ్టమ్స్ కనబడతా ఉంటే అప్పుడు టెస్ట్ చేయించుకుంటే దెన్ వి రియలైజ్. కొన్నిసార్లు అహంకార దృష్టి కూడా వచ్చేసిన తర్వాత దాని యొక్క ఎఫెక్ట్స్, దాని ద్వారా మన ప్రవర్తన మారిపోవడం, మన యాటిట్యూడ్ మారిపోవడం, ఎదుటి వారిని మనం బాధిస్తూ ఉంటాం, ఎదుటి వారిని కించపరుస్తూ మనం ప్రవర్తిస్తూ ఉంటాం. అంటే అర్థం ఏంటంటే మన అహంకార దృష్టి ప్రవేశించిందని దేవుడు అది అసహించుకుంటున్నాడు. కళ్ళలాడు నాలుక, నాలుక మనకు తెలుసు కదా, నాలుక అగ్ని అనే మాట ఉంటుంది. ఫైర్ ఈజ్ డేంజరస్ కదా, ఫైర్ ఈజ్ డేంజరస్. యాకోబు పత్రిక 3వ అధ్యాయంలో మనం చూసినట్లయితే నాలుకల గురించి చాలా మాటలు ఉంటాయి. దేవునిలో నడిచేవారు ఖచ్చితంగా నాలుకను మాత్రం నియంత్రించుకోవాలి. అనుదినము మన సిలువను ఎత్తుకొని మన దేవుని వెంబడించాలని వాక్యంలో ఉంది. దేవుని వెంబడించాలని ఆశించేవారు, whoever wants to follow Jesus should take up their cross and follow him every day. కానీ నాలుక కూడా సిలువేసుకుంటూ ఉంటారు. అర్థమవుతుందా అండి? నాలుకకి సిలువేసుకోవడం అంటే అర్థం ఏంటంటే ఈ నాలుక మనల్ని అది మాట్లాడు, ఇది మాట్లాడు, అలా అను, ఇలా అను అని చాలా ప్రేరేపణలు వచ్చేస్తూ ఉంటాయి లోపల నుండి. అండ్ ఇట్స్ సో ఈజీ కదా. నాలుకకి ఎముకలు ఉండవు కదా, నాలుకలో ఈ మసిల్లో దిస్ నో బోన్. సో చాలా ఈజీగా ఎలా కావాలంటే అలా వెళ్ళిపోతూ ఉంటుంది. దేవుడు కూడా, నేను పరిచయంలోకి వచ్చిన తర్వాత ఒకరోజు దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తుంటే దేవుడు నాతో మాట్లాడాడు, నీ నోటిని నేను వాడుకోవాలంటే నీ నోటిని నాకు అప్పగించి నేనేం చెప్తాను అని మాట్లాడు, నేను వద్దు అంటే కట్టే అంతే. నాకు ఎన్నో విషయాలు వీఆర్ లైక్ హ్యూజ్ డేటాబేసెస్, ఎందుకంటే పరిచయంలో ఉంటాం కాబట్టి ఎంతో మందిని కలుస్తాం, ఎన్నో విషయాలు తెలుస్తూ ఉంటాయి. అని దేవుని సన్నిధిలో ఒకటే చెప్పాను, దేవ ఏం మాట్లాడమంటే అదే మాట్లాడతా, లేకపోతే తాళం వేసేసుకుంటా. ఎప్పుడైతే దేవుని సన్నిధిలో ఆ కమిట్మెంట్ తీసుకున్నానో ఆ రోజు నుంచి దేవుడు నా నోటిని పరిశుద్ధపరిచి ఆయన పని కొరకు వాడుకోవడం ప్రారంభించిన తర్వాత ఈ నోటి ద్వారా వచ్చే మాటలు అనేక మందికి ఆదరణకరంగా, దీవెనకరంగా, ప్రోత్సాహకరంగా ఉండడానికి దేవుడు సహాయం చేశారు. కళ్ళలాడు నాలుక. 3వదిగా మనం చూసినట్లయితే నిరపరాధులను చంపు చేతులు. మనం ఎవరో అంతవరకు వెళ్ళాము, దేవునికి స్తోత్రం, ఎందుకంటే మనందరం రక్షణ పొందాము. అది దుర్యోచనలు యోచించు హృదయం, ఇది మళ్ళీ చాలా డేంజరస్ అండి, చాలా స్లైమ్. దుర్యోచనలు టక్కుమని వచ్చేస్తాయి, టక్కుమని ఒక ఆలోచన స్టార్ట్ అయిపోతుంది. కొన్నిసార్లు ఆలోచనను నియంత్రించుకోలేము, ఎవరికి కనబడదు. చేత్తో చంపేవి నరహత్యలు పోలీస్ దృష్టికి, సీసీటీవీ దృష్టికి, ఎదుటి వారి దృష్టికి వెళ్ళిపోతాయి, కానీ హృదయంలో వచ్చే దుర్యోచన ఎవరికి కనబడవు. అందుకని వాటిని ఏం చేస్తూ ఉంటామంటే మనం వి ఎంటర్టైన్, వి ఎంకరేజ్, అదే ఆలోచనలో బ్రతుకుతా ఉంటాం. బయటకు ఒకటి, లోపల ఒకటి దురాలోచన హృదయంలో పుడతా ఉంటాయి, కానీ వాటిని కూడా దేవుడు దృష్టిస్తూ ఉంటాడు.
విశ్వాస జీవితంలో సాల్వేషన్ ఇస్ అ వన్ టైం ప్రాసెస్, బట్ శాంటిఫికేషన్ ఇస్ అ లైఫ్ లాంగ్ ప్రాసెస్ అన్నాడు ఒక దైవజనుడు. నిజమే, రక్షణ ఒక్కసారి పొందుతాం కానీ మనల్ని మనం దేవుని సన్నిధికి వచ్చినప్పుడు అల్లా కడుక్కోవాలి. ఇందాక ఇండివిజువల్ వర్షిప్లో సిస్టర్ ప్రార్థన చేస్తున్న, ప్రభావ మమ్మల్ని కడుగయ్యా, నన్ను కడుగు, నన్ను పరిశుద్ధ. దేవుని సన్నిధికి వచ్చి ప్రతిసారి అదే అడగ, నన్ను కడుగు ప్రభా, నన్ను పరిశుద్ధపరచయ్యా. దుర్యోచనని యోచించు హృదయం. 5వదిగా కీడు చేయుటకు త్వరపడి పరుగులెత్తు పాదములు. ఇక్కడ ఆల్మోస్ట్ దేహంలో ఉన్న అవయవాలన్నింటి గురించి మనం చూస్తా ఉన్నాం. 6వ వచనం, లేని వాటిని పలుకు అబద్ధ సాక్షి, అన్నదమ్ములలో జగడములు పుట్టించేవాడు. ఇవన్నీ దేవుడు ద్వేషిస్తూ ఉన్నారు. దేవుడు ద్వేషించే పాపాన్ని మనం కూడా ద్వేషిస్తే ఆయన దృష్టికి అంగీకారయోగ్యంగా జీవిస్తాం. ఒక్క భక్తుని జీవితాన్ని మాత్రం మేము ముందు పెట్టి నేను ముగించాలని ఆశిస్తున్నాను. దానియేలు జీవితాన్ని మనం గమనించినట్లయితే, దానియేలు అతని స్నేహితులు బబులోను అనే ప్రాంతానికి, దేశానికి వారు చెరపట్టబడి they were taken as slaves into captivity to Babylon. Daniel and his friends. వారి జీవితంలో ఫ్రీడమ్ అండి. ఇక్కడికి రాగానే ఎస్పెషలీ యంగ్ పీపుల్ ఫుల్ ఫ్రీడమ్. ఎంత ఫ్రీడమ్ అంటే ఇంటికి ఏం చెప్తే అదే తెలుస్తుంది, లేకపోతే ఇంకేం తెలియదు. నేను కూడా యూఎస్లో ఐ వర్క్ ఫర్ 3 years in the United States. అప్పుడు వీడియో కాల్స్, వాట్సాప్ కూడా లేదు అప్పుడు. సో ఇప్పుడు లాగా బాస్ వర్క్లో ఉన్నానని చెప్తే మీకు వీడియో కాల్, షో మీ క్యూబికల్ అని అడగడానికి లేదండి. ఈ రోజుల్లో ఎట్లా ఉంది తెలుసా, ఇండియాలో చాలా మంది బాస్కి నేను వర్క్కి వచ్చానని చెప్తున్నారు, వర్క్ ఫ్రమ్ హోమ్ చేసేవాళ్ళు. అప్పుడు బాస్ నమ్మేవాడు, కానీ వాళ్ళకి అర్థమైపోయింది ఏమనంటే ఇంట్లో కూర్చొని నేను వర్క్ ప్లేస్లో ఉన్నానని చెప్తున్నాను అర్థమయ్యి ఇప్పుడు ఏం చేస్తున్నానంటే ఒకసారి వీడియో కాల్ చేయమంటారు. వీడియో కాల్ చేయమన్నప్పుడు ఆ క్యూబికల్, ఆ సిస్టమ్, వర్క్ ప్లేస్ అంతా చూసిన తర్వాత అప్పుడు నమ్ముతున్నారు అనమాట. వేరే దేశానికి వచ్చినప్పుడు ఎస్పెషలీ ఫ్రీడమ్ వచ్చినప్పుడు పాపం చేయడానికి అన్ని ద్వారాలు తెరవబడే ఉంటాయి కదా, అన్ని ద్వారా ఆల్ డోర్స్ ఓపెన్. తప్పిపోవడానికి, జారిపోవడానికి, దేవునికి దూరం అయిపోవడానికి చాలా అవకాశాలు. దానియేలు అతని స్నేహితులకు కూడా కుటుంబం నుండి ఒక్కసారి దూరంగా, వారి కంఫర్ట్ జోన్ నుంచి దూరంగా, ఒక మాటలో చెప్పాలంటే వారు ఊహించుకున్న ఫ్యూచర్ కంటే వారు ఎదుర్కొన్న పరిస్థితి చాలా డిఫరెంట్గా ఉన్నాయి. అలాంటి పరిస్థితుల్లో దేవుని క్వశ్చన్ చేయడం, మాకెందుకు వచ్చింది ప్రభా ఈ పరిస్థితి? మేము నేను ఇంత ప్రేమించామే, మా తల్లిదండ్రులు నేను అంతగా వెంబడించారే, మాకెందుకు ఈ కష్టం వచ్చిందని ఆ ఫారిన్ ల్యాండ్లో దానియేలు అతని స్నేహితులు అనొచ్చు. కానీ వారి ఎదుట రాజు భుజించే భోజనం అంతా వడ్డించబడినప్పుడు రాజు భుజించే భోజనంతో తమను తాము అపవిత్రపరచుకొనకూడదని వారు డిసైడ్ చేసుకున్నారంటే, దే హ్యావ్ డిటర్మిన్డ్ ఇన్ దేర్ హార్ట్. దేవుని కొరకు నిలబడాలి అని ఒక తీర్మానం. ఎవరిని దేవుడు ఆశీర్వదిస్తాడు, ఎవరిని దేవుడు హెచ్చిస్తాడు? తలాంతులు ఉన్న వారిని, జ్ఞానం కలిగిన వారిని, ఫ్యామిలీ సపోర్ట్ ఉన్న వారిని, ఫైనాన్షియల్ బ్యాక్గ్రౌండ్ ఉన్న వాళ్ళని కాదండి దేవుడు దీవించి. దేవుని లేఖన భాగాల్లో మనం గమనించినట్లయితే పరిశుద్ధతను ప్రేమించిన వారు, దేవుని కొరకు నిలబడిన వారు, దేవుని గణపరిచిన వారిని దేవుడు గణపరుస్తూనే వెళ్ళాడు. దానియేలు జీవితం స్పష్టంగా చూడగలం. దానియేలు బబులోనుకు ఒక క్యాప్టివ్గా వెళ్ళాడు, ఒక బానిసగా వెళ్ళాడు. కానీ దానియేలు దేవుని కొరకు నిలబడడం ప్రారంభించిన దగ్గర నుండి దేవుని హెచ్చింపు మొదలైపోయిందండి. ఎంత హెచ్చించాడంటే రాజులు మారారు, 4 రాజులు మారారు. దానియేలు గ్రంథంలో మనం చూసినట్లయితే నెబుకద్నెజరు రాజు, ఆ తర్వాత బెల్షజరు రాజు, దర్యావేషు రాజు, కోరెషు రాజు. We see 4 kings during Daniel's lifetime. King Nebuchadnezzar, King Belshazzar, King Darius and King Cyrus. రాజులు మారారు, రాజ్యాలు మారాయి, అధికారాలు మారారు. దానియేలును మాత్రం దేవుడు హెచ్చిస్తానే వచ్చాడు, ఆశీర్వదిస్తూనే వచ్చాడు. Why? Because he was consistent in following the Lord. He was consistent in prayer and praise. ఆ ఒక్క మాట చదువుకొని ముగించుకుందాం. దానియేలు గ్రంథము 6వ అధ్యాయము 10వ వచనం. Daniel chapter 6 verse 10. ఇట్టి శాసనము సంతకము చేయబడని దానియేలు తెలుసుకొనెను. అతడు తన ఇంటికి వెళ్ళి యథాప్రకారముగా అనుదినము ముమ్మారు మోకాళ్ళుని తన ఇంటి పై గది కిటికీలు యెరూషలేము తట్టునకు తెరవబడి ఉండగా తన దేవునికి ప్రార్థన చేయుచు ఆయనను స్తుతించుచు వచ్చెను. ప్రెజెంట్ కంటిన్యూస్ టెన్స్. స్తుతించాడు, ప్రార్థించాడు, ఆపేశాడు కాదు. ఆశీర్వాదం రాగానే, ప్రమోషన్ రాగానే ప్రార్థన ఆగిపోయింది, ఆగల, కొనసాగింది. దేవునితో నడుస్తూనే వచ్చాడు, దేవుని ఆరాధిస్తూనే వచ్చాడు, దేవుని సేవిస్తూనే వచ్చాడు, దేవుని చూపిస్తూనే వచ్చాడు. చూపించాడండి, భక్తిని చూపించాడు. అంటే భక్తిని చూపించడం వేషధారణ కాదండి. క్రీస్తులు ధరించడం అంటే క్రీస్తులు చూపించి, ఖచ్చితంగా యేసై బిడ్డలం అంటే కనబడాలి, కనబడుతుంది కూడా. నేను సీక్రెట్ క్రిస్టియన్ అంటే సీక్రెట్గా ఉండలేము. రేవతి గారి తల్లి గారు వారి సాక్ష్యం చెప్తా ఉన్నాను. ఎన్నో సంవత్సరాలు ఆదివారం మందిరానికి వెళ్ళడానికి కూడా ఇంట్లో రెస్ట్రిక్షన్స్ అంట.
ఇప్పుడు వారి 3 బిడ్డలు దేవుడి సేవలో బలంగా వాడుకుంటా ఉన్నారు. కానీ పరిస్థితులు అననుకూలంగా ప్రతికూలంగా ఉన్నప్పుడు దే వర్ ఫెయిత్ఫుల్ ఇన్ ఫాలోయింగ్ ద లార్డ్. దానియేలు జీవితాన్ని మనం గమనించినట్లయితే కనబడితే కనబడి, వారు వచ్చి చూస్తే చూడని, ఎవరికి ప్రార్థన చేయకూడదని శాసనం సంతకం చేయబడినని తెలిసినప్పటికీ దానియేలు దేవుని కొరకు నిలబడ్డాడు. దేవుడు దానియేలును ఆశీర్వదించాడు, వాడుకున్నాడు. ప్రియమైన యవ్వన బిడ్డ ఒకవేళ ఒక వర్క్ కొరకు, స్టడీ కొరకు ఇక్కడికి వచ్చినట్లయితే దేవుని కొరకు నేను నిలబడితే, ఎవ్వరు చూడనప్పుడు నిలబడు, అందరు చూసేలాగా దేవుడు హెచ్చిస్తాడు. హల్లెలూయా. ఎవరు చూడనప్పుడు పరిశుద్ధతను ప్రేమించు. ఎవరు చూడనప్పుడు ఎంత కష్టమైనా, నా యేసుకి ఎట్లా ఇష్టం నేను అట్లాగే బ్రతుకుతాను, బ్రతుకు. నిన్ను దేవుడు తగిన సమయంలో కనపరుస్తాడు. దేవుడు వేటిని ద్వేషిస్తాడు, వాటిని ద్వేషిద్దాం. దేవుడు వేటిని ప్రేమిస్తాడు, ఆయన నీతిని ప్రేమించి దుర్నీతిని ద్వేషించేవాడు. దేవుడు పరిశుద్ధతను ప్రేమించేవాడు, దేవుడు యథార్థతను ప్రేమించేవాడు. ఆయన ఆశ్రయించిన వారు ధన్యులని వాక్యం సెలవిస్తుంది. ఇక్కడ ఉన్న మనందరం కూడా దేవుని ప్రేమిస్తూ ఆయన అడుగుజాడల్లో నడుస్తూ ప్రార్థనలో ఆయనను స్తుతించుటలో ఎడతెగక కొనసాగే కృప దేవుడు మనందరికీ అనుగ్రహించును గాక. ఆమేన్.